బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడు ఉంటుందనే దానిపై బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అటు అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ కీలక నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నట్లు సమాచారం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో నేతలు వ్యవహరించిన తీరుపై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇద్దరు ముగ్గురు అగ్రనేతల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అటు అధ్యక్ష రేసులో ఈటెల, అరవింద్, రఘునందన్ రావు, రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అధ్యక్ష పదవి వద్దంటూనే బండి సంజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొత్తగా తెరపైకి డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లు వచ్చినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, తెలంగాణ అధ్యక్షుడి రేసులో ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి, అలాగే ఒక ఫైనల్ లిస్టుకు సంబంధించి ఎప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? మనం చూసుకోవచ్చు, ఇప్పటికే దేశంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక కొంత ఏకాభిప్రాయం సాధించారు, ఒక కొలిక్కి వచ్చినాయి. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం బీజేపీ రాష్ట్ర నేతలు వివరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది అధిష్టానానికి కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం, ఒకరిపై ఒకరు కొంచెం అధిష్టానం వద్ద లేనిపోని చెప్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలు అయితేనేమి, అదేవిధంగా వారు వివరిస్తున్నటువంటి వ్యవహార శైలి అయితేనేమి నాయకత్వానికి ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే అభిప్రాయ సేకరణ పూర్తి కావాల్సినప్పటికీ కూడా ఈ నేతలు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటుండడంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి శోభా కర్లేందే రాకుండా ఆయన రాక అనేది కూడా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్ష రేసులో చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీటితో పాటు బండి సంజయ్ పేరు కూడా కీలకంగా వినబడుతుంది. అయితే ఆయన పదే పదే వివిధ ప్రెస్ మీట్లలో అయితేనేమి, సభల్లో సమావేశాల్లో అయితేనేమి నాకు అధ్యక్ష పదవి వద్దు, నేను ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నాను, ఒకరికి 2 పదవులు అనేది సాధ్యం కాదు, నాకు 2 బ్యాలెన్స్ చేసుకోవడం కూడా సాధ్యం కాదు అని ఇంటర్నల్గా సన్నిహితులతో చెప్తున్నప్పటికీ కూడా ఆయన దూకుడు, ఆయన వెళ్తున్నటువంటి వ్యవహార శైలి, ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, అధికార పక్ష పార్టీలపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా చెప్పకుండా ఆయన అధ్యక్ష రేసులో ఉన్నాడన్న అంశం అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీటితో పాటు కొత్తగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మహిళా కోటాలో ఆమె కూడా తెరపైకి రావడం జరిగింది. బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరిని అధ్యక్ష పదవి వరిస్తూ అన్నది పక్కన పెడితే ఈ అధ్యక్ష ఎన్నిక జరిగేటువంటి కీలకమైనటువంటి దశలో బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం మాత్రం రాష్ట్ర కార్యకర్తల్లోనూ బీజేపీ శ్రేణుల్లోనూ ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. తమకే వస్తుందంటూ ఒక రకమైనటువంటి ప్రచారాన్ని అయితే బీజేపీ నాయకులు అయితే చేస్తున్నారు. ఈరోజు ప్రకటన వస్తుంది, ఎల్లుండి ప్రకటన వస్తుందన్న ఒక చర్చను కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం, తమ నేతకే అధ్యక్ష పదవి వస్తుందంటూ వాళ్ళ శ్రేణులు వివరిస్తున్నటువంటి తీరులు కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు బయటికి వస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి సందర్భం. ఒకరోజు ఈటెల రాజేందర్కే అధ్యక్ష పదవి వచ్చిందంటూ తమ అనుచరులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం జరిగింది. మరొక రోజు ధర్మపురికి కన్ఫర్మ్ అయిపోయిందంటూ కూడా చర్చ సాగించినటువంటి సందర్భం, వారి అనుచరులు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేసినటువంటి సందర్భం. మరొక రోజు ఏదైతే ఎంపీ రఘునందన్కు ఇక పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అయిపోయింది, ఇక ప్రకటన రావడమే ఆలస్యం అంటూ కూడా ఒక చర్చ జరిపించినటువంటి సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి సందర్భం. ఇక ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి వరించబోతుంది, ఆయనకు 2 పదవులు కూడా ఇవ్వబోతున్నారంటూ కూడా చర్చ జరిగింది. మరొక కోణం కూడా చర్చ జరిగింది. తొందరలోనే కేంద్ర క్యాబినెట్ అనేది షిఫ్లింగ్ ఉంటుంది. ఇక్కడ నుండి అధ్యక్ష పదవి ఆశిస్తున్నటువంటి ఒక కీలక నేతకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు, బండి సంజయ్కి అధ్యక్ష పదవిని కూడా కట్టబెడతారు. గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా జాతీయ నాయకత్వం చేయబోతుందన్న చర్చ కూడా పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇవన్నీ పరిణామాల మధ్య రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడు ఉంటుంది, ఈ అధ్యక్షుడు ఎవరవుతారో అనేది బీజేపీ శ్రేణులు అయితే ఉత్కంఠగా వివరిస్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలోపేతం అవుతుందని కొంతమంది చెప్తుండగా, మరొకరు బయట నుండి వస్తున్న వ్యక్తులకు ఇస్తే ఇతర పార్టీల నుండి కూడా బీజేపీలోకి రాకలు వలసలు పెరుగుతాయన్న చర్చను కూడా చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్.